హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్. ఈరోజు మన వీడియోలో మన స్కూల్ యూనిఫామ్ కోట్ని కటింగ్ స్టిచ్చింగ్ చేసే విధానం నేను చూపించినండి. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క స్కూల్ యూనిఫామ్ కోట్ని మనం పేటర్న్ని కటింగ్ చేసుకొని మనం కుట్టుకున్నామండి. అయితే ఆ పేటర్న్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దామండి ఫ్రెండ్స్. మనం ఆ పేటర్న్ అనేది ఫ్రెండ్స్ మనకి ఇలా ఉంటుందండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్, ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. అయితే ఈ రెండింటితో ఈ యొక్క కోట్ అయితే మనకి రెడీ అవుతుందండి. అయితే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కనుక ఇలాంటి కోట్స్ కనుక, ఇలాంటి ప్యాటర్న్స్ కనుక, బ్లౌజుది కానీ డ్రెస్సుది కానీ మీకు ఆల్ వెరైటీ నేనైతే మీకు అవైలబుల్గా ఉంటుందండి. మీకు నా వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది. మీరు నాకు కాంటాక్ట్ అయినట్టయితే మీకు కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ నేను మీకైతే ఇంటికి పంపిస్తానండి. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈరోజు మనం 10 నుంచి 12 సంవత్సరాల మగ పిల్లగాళ్ళకి కానీ ఆడపిల్లగాళ్ళకి కానీ కోట్ని కటింగ్ చేసే విధానం చూద్దాం మనం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కోట్ సైజ్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం మనం. ఈ యొక్క ప్యాటర్న్ మనం కటింగ్ చేసుకున్నాం కదా, మనం ఖర్చు వదులుకొని మనం కొలుచుకోవాలండి. మనం 18 ఇంచులు అయితే పొడుగున్నదండి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనం ఈ కట్స్ కానీ చూసుకోవాలండి 16 ఇంచులు ఉన్నదండి. అంటే సింగిల్ ఫోల్డ్ మీద 8 ఇంచులు ఉన్నది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఈ కోట్కి అనేది మనకి రెండే ఉంటాయండి. ఈ రెండింటితోనే మన కోట్ని కట్ చేసుకోవాలండి. ఈ కోట్ మనకి స్లీవ్లెస్సే ఉంటుందండి. మనం ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. ఇది ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్ మనం ఈ క్లాత్ పైన పరిచేసి ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దామండి. మనం ఫ్రెండ్స్, ఈ పేపర్ మనకి ఈ తుప్పు పట్టదు, వంగదు, మనకు ఖరాబ్ కాదండి. మనకి ఇలా మలిచినా కూడా మరలా మనకి ఇలాగనే వచ్చేస్తుందండి. మనకి చాలా ఈజీగా ఉంటుందండి మనం కటింగ్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్, మనం ఇలా పెట్టుకోవాలండి. మనం ఇప్పుడు ఫ్రంట్ మనం బటన్స్ వస్తాయి కాబట్టి దానికోసం ఇలా మనం లోపలికి ఇలా మలుచుకోవడానికి ఒక 2 ఇంచులు అదనంగా మనం పెట్టుకోవాలండి. మనం పెట్టుకొని ఇప్పుడు మనం ఈ విధంగా మనం నెక్కి మనం అంతా కూడా మార్కింగ్ చేసుకోవాలండి. మనం ఫ్రెండ్స్ ఇలాగా ఈ ప్రకారంగానే మనం కటింగ్ చేసుకోవాలండి. మనం ఇలా మనం ఈ యొక్క ప్యాటర్న్తో మనం కటింగ్ చేసుకున్నట్టయితే ఈ కోట్ అనేది చాలా నీట్గా వస్తుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎలాంటి భయం అనేది లేకుండా ఇలాంటి ప్యాటర్న్తో కటింగ్ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా మీరు కుట్టుకోగలుగుతారండి. ఇలా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మనం కటింగ్ చేద్దామండి. మనం ఇలా మనం కటింగ్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా. ఇక్కడ మనం టక్స్ పెట్టుకోవాలండి, లోపల మనం మలుచుకుంటాం కాబట్టి. ఫ్రెండ్స్, మనం ఇలా దీన్ని అయితే ఇలా మనం మలుచుకుంటాం కాబట్టి ఫ్రెండ్స్ మనకి చాలా సమానంగా వచ్చేసిందండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ యొక్క బ్యాక్ పార్ట్కి 2 ఫోల్డ్స్ మనం ఇలా వేసుకోవాలండి. మనం ఎందుకంటే మనకి ఫ్రంట్ మనం ముందు కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకోవాలండి. మనం ఫ్రెండ్స్ ఇలా పెట్టేసి మనకి ఫోల్డ్ అనేది మనకి ఇటువైపు ఉండేటట్టు చూసుకోవాలండి. మనం మడత మన దగ్గర మనకెళ్ళి ఉండాలా. అలా మన ఫోల్డ్ అయితే చేసుకొని మనం ఈ యొక్క బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని మనం దీన్ని కూడా మనం ఇందాక చేసుకున్నట్టే మార్కింగ్ అయితే మనం చేసుకుందామండి. మనం ఫ్రెండ్స్ మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. మనం ఇలా మనం ఈ యొక్క పేపర్ అంచు పైనే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలండి.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కటింగ్ చేద్దామండి. మనం ఇలా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కటింగ్ చేద్దాం. ఫ్రెండ్స్ మనం కోట్ని కటింగ్ చేసుకున్నామండి మనం ప్యాటర్న్ తోటి. ఇది ఒక ఫ్రంట్ పార్ట్ అండి, ఇది బ్యాక్ పార్ట్ అండి. ఫ్రెండ్స్ ఈరోజు మనం స్కూల్ యూనిఫామ్ కోట్ని మనం స్టిచ్చింగ్ చేసే విధానం చూద్దాం. మనం ఇప్పుడు ఈ కోట్ మనం పొడుగు ఎంత ఉన్నదో చూద్దాం. మనం 10 నుంచి 12 సంవత్సరాల పాపకు కానీ బాబుకు కానీ ఈ కోట్ అనేది మనకి స్కూల్ యూనిఫామ్ కోట్ అండి. ఇది ఇప్పుడు మనం 18 ఇంచులు పొడుగున్నదండి, అంటే ఖర్చుతోని. మామూలుగా అయితే 17 ఇంచులు రావాలండి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రెండ్స్ లూజు మనం చూసినట్టయితే మనకి 32 ఇంచులు అండి, అంటే కొంచెం లూజ్ ఉంటుంది కాబట్టి కోట్ కాబట్టి మనకి 1 ఇంచు లూజ్ అయితే పెట్టుకొని మనం కటింగ్ చేసుకోవాలండి. మనం స్టిచ్చింగ్ చేసే విధానం చూద్దామండి. మనం ఫ్రెండ్స్ మనం ఈ యొక్క 2 పార్ట్స్ తీసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్ అండి, ఈ 2 కూడా ఇప్పుడు మనం ఈ యొక్క 1 ఇంచున్నర అయితే మనం పట్టీ కోసం మనం పెట్టుకున్నామండి. మనం ఇప్పుడు దీని మీద లోపల మలిచి మనం కుట్టుకోవాలండి. మనం ఫ్రెండ్స్ మనకి ఇలాగ వస్తుందండి. ఫ్రెండ్స్ మనకి ఇలా మనం లోపలికి మలుచుకోవాలండి. మనం ఈ కట్స్ పెట్టుకున్నాం కదా, మనం ఆ విధంగా మనం దీని లోపల ఇలా మలిచేసి మనం కుట్టుకోవాలండి. మనం కుట్టే విధానం చూద్దామండి. మనం ఫ్రెండ్స్ మనం ఇలా మనం కుట్టేసుకోవాలండి. మనం ఫ్రెండ్స్ కుట్టేటప్పుడు 2 కూడా మనకి ఎదురెదురు ఉండేలా మనం చూసుకోవాలండి. మనం ఇలా ఎదురెదురు వచ్చే విధంగా చూసుకొని మనం కుట్టుకోవాలండి. ఫ్రెండ్స్ మనం ఇంకో కుట్టేసుకోవాలండి. మనం ఫ్రెండ్స్ మనం బ్యాక్ పార్ట్కి సోలర్ మనం జాయిన్ చేసుకోవాలండి. మనం ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు మనం ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని మనం ముందు సోలర్ మనం జాయిన్ చేసుకోవాలండి. మనం ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసి 2 కూడా మనం ఇలా మనం పరిచేసుకోవాలండి. మనం ఇలా పెట్టుకొని మనం కుట్టుకోవాలండి. సోలర్ మనం ఇలా జాయిన్ చేసుకోవాలా. రెండు సోలర్ని కూడా మనం ఇలా జాయిన్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ మనం సోలర్ మనం జాయిన్ చేసుకున్నాం కదా, ఈ ఆర్మల్ మనం కుట్టుకోవాలండి. మనం నెక్ కూడా మనం పట్టి కుట్టుకోవాలి. ఇప్పుడు మనం కుట్టుకునే విధానం చూద్దామండి. మనం ఫ్రెండ్స్ ఆర్మల్ సంకలు కుట్టుకోవడానికి మనం నెక్ కుట్టుకోవడానికి క్రాస్ కట్ చేసుకోవాలండి. మనం ఈ క్రాస్ వచ్చే విధంగా ఇలా మనం చూసుకొని మనం కటింగ్ చేసుకోవాలండి. మనం ఇలాగా క్రాస్ మంచిగా ఉన్నప్పుడే నీట్గా ముడత అనేది రాకుండా మనం కుట్టుకోవచ్చండి. ఇలా మనకు కావాల్సింది ఒక 2 ఆర్మల్కి కట్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ మనం ఆర్మల్కి మనం యొక్క పట్టి మనం కుడదామండి. మనం ఇలా పెట్టుకొని కుట్టుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పైన పెట్టిన పట్టిని మనం లైట్గా మనం గుంజాలండి. మనం కొంచెం లైట్గా గుంజి కుట్టాలండి. ఫ్రెండ్స్ మనం ఈ సంకల్ రౌండ్ కాడ మనం కొంచెం కట్స్ పెట్టుకోవాలండి. ఇలాగా ఫ్రెండ్స్ మనం ఈ కొస పైన మనం కుట్టేసుకోవాలండి. ఫ్రెండ్స్ మనం ఇలా మలుచుకొని మనకి ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ ఎడల్పు ఉండే విధంగా చూసుకొని మనం కుట్టుకోవాలండి.
ఫ్రెండ్స్ మనం ఏ విధంగా కుట్టుకున్నట్టయితే ఆర్మల్కి చంకలు ముడత రాదండి. క్రాస్ పీస్ వేసినాం కాబట్టి మనం ఇంకొకటి కూడా మనం ఇదే విధంగా ఆర్మల్ని మనం కుట్టుకుందాం. ఫ్రెండ్స్ మనం ఒకటైతే కుట్టుకున్నామండి ఆర్మల్ని, ఇంకొకటి కూడా మనం ఇదే విధంగా కుట్టుకుందాం. ఫ్రెండ్స్ మనం మనకి ఆర్మల్కి మనం కుట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం నెక్ కుట్టుకుందామండి. మనం నెక్ కూడా మనం ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసి కుట్టుకుందాం. మనం లైట్గా గుంజాలండి. ఈ యొక్క పట్టి కుట్టేటప్పుడు పై భాగాన్ని మనం పైన పెట్టిన క్లాత్ని మట్టుకి లైట్గా గుంజుకుంటూ కుట్టాలండి. ఫ్రెండ్స్ మనం ఇలా మలిచేసుకొని మనం ఇలా కుట్టుకోవాలండి. ఫ్రెండ్స్ ఇలా మలిచి కుట్టుకోవాలా. మనకి ఒకే విధంగా వచ్చేలా ఎక్కువ తక్కువ రాకుండా కుట్టుకోవాలండి. ఇలా మలుచుకోవాలండి. ఇక్కడ ఫ్రెండ్స్ మెడకు కూడా కుట్టుకున్నాం కదా. మనం కింది మనం మలిచి కుట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలాగా ముందుగానే మలిచేసి కుట్టుకోవాలండి. ఇలాగా మనకు ఒకే విధంగా వచ్చేలా మనం నీట్గా ఇలా మనం మలిచి కుట్టుకోవాలండి. ఫ్రెండ్స్ మనం ఆర్మల్ మనం జాయిన్ చేసుకుందామండి. మనం ఇలా పట్టుకొని ఇంకోటి కూడా ఈ విధంగా కుట్టుకోవాలండి. ఫ్రెండ్స్ మనం స్కూల్ యూనిఫామ్ కోట్ని అయితే మనం కుట్టినామండి. హాఫ్ కోట్ని